ఈ దినము ఆయన సన్నిధిలో ఏ వాక్యం చెప్పాలని నేను ప్రార్థిస్తుండగా నా లాస్ట్ వీక్ కొంచెము నాకు అనారోగ్యముగా ఉన్నప్పుడు నేను సిద్ధపాటులో దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని నాకు పదే పదే చూపిస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ చిన్న విషయాన్ని నేను ఎలా చెప్పాలి అని నేను ఆలోచిస్తున్నాను. అయితే ఈ దినము సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ చిన్న విషయాన్ని చెప్పడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. అయితే ఈ దినము మనము 145వ కీర్తన చదువుచాం కదా, దావీదు కీర్తన. ఇందులో యాక్చువల్లీ నేను ఒక మాట చదవాలని ఆశ కలిగి ఉండే, కానీ దేవుడు ఇంకొక మాట నాకు కనపరిచాడు. 17 ఒకసారి చూడండి. 17 యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆదరణకరమైన మాట నేను చదువుతాను చూడండి. 14 యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. వాక్యంలో వెలకు మునుపు మీరు అందరూ నాతో ఒక చిన్న మాట చెప్పాలనుకోవచ్చున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దినము ఒక చిన్న సన్నివేశాన్ని దేవుడు నాకు చూపించాడు, కానీ ఈ సన్నివేశము ఇప్పుడున్న స్థితి కానీ ఇప్పుడున్న పరిస్థితికి ఇది సాదృశ్యమని మనకు తెలియపరుస్తుంది. మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో యేసయ్య తన సేవ చేసే కాలంలో ఆయన పరిసయ్యులని ఎప్పుడైతే ఆయనని పదే పదే ప్రశ్నిస్తున్నప్పుడు, దేవుని రాజ్య విషయమై అడిగినప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఈ దేవుని యొక్క రాజ్యం విషయమై ఆయన మాట్లాడడం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన తర్వాత ఆయన ముఖ్య ఉద్దేశము, ఆయన మెయిన్ మోటో అనండి, ఆయన మెయిన్ ప్లాన్ ఏమిటి అంటే, ప్రజలైన మనందరినీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ లోకంలో సృజింపబడిన జన్మించిన ప్రతి ఒక్కరిని, వారిని రక్షించి తిరిగి వెతికి రక్షించి నిత్య జీవమైన మార్గంలోకి తీసుకువెళ్ళడానికి కోసమై ఆయన ప్రయాణమై ఈ లోకమునకు వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ప్రయాణము ఎవరైతే మన మానవులమైన మనమందరము ఆయన వచ్చే మార్గముని ఎప్పుడైతే మనం ఎంచుకున్నప్పుడు, ఆయన మార్గం ఏదైతే మనకు చెప్పాడో ఆ మార్గముని నువ్వు ఎంచుకుంటే, ఆ సువార్తని చెప్తే నీకు విని ఎప్పుడైతే నువ్వు దాని ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుని యొక్క అనుగ్రహతని నువ్వు పొందుతామని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నాం. ఆ మహిమని నువ్వు పొందడానికి కోసమై, ఎందుకనంటే మానవుడు జన్మతః పాపి, మనం జన్మంలోనే మన పాప, ఎందుకంటే మన విత్తనమే పాపముతో కూడిన విత్తనము. దాని నుండి దేవుడు మనం విముక్తి చెందడానికి కోసమై దేవుడు ఆయన సొంత కుమారుణ్ణి ఈ లోకమునికి పంపించాడు. తన కుమారుని యందు ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో వారి శిక్షింపక వారి జీవితం కోసమై దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుతారు. హల్లెలూయా. ఈ దినము ఆ ఒక సన్నివేశాన్ని, ఆయన చేసిన కార్యముని చెప్పడానికి కోసమై ప్రతి ఒక్కరూ ఆయన బోధని కానీ ఆయన రాజ్యం విషయమై ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు అని చూస్తే, ఈ లోక విషయమై మనం ఆశ కలిగి ఉంటాం. ఈ లోకములో నీవు అన్ని విషయాలలో నీకు ఆశ కలిగి ఉంటాం. వీ హ్యావ్ గ్రేట్ ప్లాన్స్ ఇన్ దిస్ వరల్డ్. మనము ఎలా జీవించాలి, నువ్వు ఏం చేయాలి అంటే తప్పకుండా నీ ప్లాన్స్ని నువ్వు వ్యక్తపరుస్తావు. ఎస్, నెక్స్ట్ నువ్వు ఏం చేయాలి, కొన్ని రోజుల తర్వాత నువ్వు ఏం చేయాలి అనే దానికోసమై సిస్టమేటిక్గా మంచి ప్లాన్స్ చెప్తావు. సిస్టమేటిక్గా యూ విల్ గివ్ లాట్ ఆఫ్ ప్లాన్స్. చెప్పాలి అంటే నీవు డెత్ వరకు కూడా కొంతమంది ప్లాన్ చెప్పేస్తారు. ఎప్పటివరకు ప్లాన్ చెప్పేస్తారు? నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. మంచి లిస్ట్ ఉంటుంది, కావునా కాదా? అందరికీ ఉంటుంది లిస్ట్. కాకపోతే నిత్య జీవం వైపు, దేవుని రాజ్యం వైపు ఆశ కలిగి జీవించేవారు ఎంతమంది ఉంటారు అని దేవుడు మనం ప్రశ్నిస్తుంటాడు. ఆయన ఆ కాలంలో అదే ప్రశ్నించాడు, ఈ కాలంలో కూడా అదే ప్రశ్నని కొనసాగిస్తున్నాడు. మన ప్రయాణంలో, నీ జీవిత ప్రయాణంలో నీ ఆశ ఎలా ఉంటుంది అంటే, ఆ దినము ఆ ఉపమానం ద్వారా యేసయ్య ఏం మాట్లాడాడు అంటే, ఆయన కుమారుని నిమిత్తమై ఒక విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేసి ముందుగానే కొంతమందిని పిలిచాడు, ఇన్వైట్ చేశాడు.
కానీ ఇన్వైట్ చేసిన వారందరినీ, ఎవరైతే ఆహ్వానించిన వారందరూ, లేదయ్యా నేను రాలేను, నేను పొలానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నా పొలానికి వెళ్ళాలి. ఇంకొక అతను అన్నాడు నేను వ్యాపారానికి వెళ్ళాలి. ఇంకొక అతను నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నా. దే ఆర్ బిజీ ఇన్ దిస్ వరల్డ్లీ యాక్టివిటీస్. మనము ప్రతి దినము మన వరల్డ్లీ యాక్టివిటీస్ కోసమై మనం బిజీగా ఉంటాం. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడు అంటే, మొదట నా నీతిని, నా రాజ్యముని వెతకమని చెప్తున్నాడు. అప్పుడు నీకు సమస్తము దేవుడు దయచేస్తానంటున్నాడు. సిద్ధపాటుగా ఉండడము మనల్ని దేవుడు నేర్చుకోమంటున్నాడు. నువ్వు సిద్ధముగా ఉండడం నేర్చుకోవాలి. ఆ సిద్ధపాటు లేని జీవితము అది వినాశనమునకి దారి తీస్తుందని జ్ఞాపకం చేసుకోండి. యూ షుడ్ బి రెడీ అట్ ఎవ్రీ టైం. నీ సమయం ఎప్పుడు వస్తుందో, స్థితి ఎప్పుడు ఉంటుందో, నీ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ రేపేమి సంభవిస్తుందో ఏ మానవునికి అది అగోచరమైనదని జ్ఞాపకం చేసుకొని నువ్వు సిద్ధపాటుగా జీవించాలి అనే ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. ఐ షుడ్ బి ప్రిపేర్డ్ మై సెల్ఫ్ ఫర్ ఎవ్రీ టైం. అందుకొరకే అబ్రహాం లింకన్ గారు, నీవు ఈ సక్సెస్కి కారణం ఏమిటి అని అడిగినప్పుడు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యువర్ సక్సెస్ అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఐఎమ్ ఎ స్లో వాకర్ బట్ ఐ నెవర్ వాక్ బ్యాక్వర్డ్. నేను మెల్లగా నడుస్తాను కానీ నేను ఎప్పుడు తిరిగి వెనకకి వెళ్ళను అన్నాడు. రెండవది ఏమన్నాడంటే, ఐ విల్ స్టడీ అండ్ గెట్ రెడీ అండ్ పర్హాప్స్ మై ఛాన్స్ విల్ కమ్. నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను, నా ఒక సమయము ఎప్పుడో ఒక దినము వస్తూనే ఉంటుంది. వన్ డే మై ఛాన్స్ విల్ కమ్. అందుకొరకే సిద్ధముగా ఉండడం నేర్చుకోండి. ఈ యొక్క ఉపమానంలో ఇక్కడ మంచి వాళ్ళని అక్కడ ఆయన భటులు ఎత్తుకున్నారు, చెడ్డ వాళ్ళని తీసుకొని వెళ్ళారు ఇక్కడ విందు కోసమై. అయితే నాకు ఒక విడ్డూరంగా అనిపించింది. ఏమిటంటే, అందరినీ వాళ్ళే బలవంతంగా వెళ్ళారు, అందరు పిలిస్తే తీసుకువెళ్ళారు. రాజు వచ్చి చూసినప్పుడు అక్కడ ఒక అతను పెళ్లి వస్త్రములు ధరించుకోలేదు. విందుకు పిలిచారు కదా అని ఆ గాబర వెళ్ళిపోయాడు. అయితే వానిని ఇక్కడ రాజు ఏం పనిష్మెంట్ ఇచ్చాడంటే, వాని చేతులు కాళ్ళు కట్టివేసి వాని ఎక్కడేసేమన్నాడు, మస్స మండే అగ్ని ఆరని దాంట్లో వేసేయమని చెప్పాడు. ఎందుకు ఈ దేవుడు ఇటువంటి నిర్ణయం తన మీద తీసుకున్నాడని నేను ఆలోచించినప్పుడు, మనము కూడా అనేకులము సిద్ధపాటు లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. సిద్ధపాటుతో జీవించమని పరిశుద్ధ లేఖనములు నీకు అనేక మార్లు తెలియపరుస్తున్నది. నీ జీవితంలో ప్రతి నిమిషము, ప్రతి గడియ నీ సిద్ధపాటుని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే నేను కలిసినప్పుడు, దేవుడు ఎప్పుడైతే నేను ఎదిరించినప్పుడు, దేవుడు వచ్చి నేను పర్సనల్గా కలిసినప్పుడు నీ హృదయంలో నువ్వు ఎంత సిద్ధపాటుగా ఉన్నావో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ సిద్ధపాటు జీవితముతోటి నీ ఎదుగుదల ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. చూడండి, సిద్ధపాటు ఎవరికి కనిపించదు. ద ప్రిపరేషన్ వాట్ యు డూ నోబడీ కెన్ రికగ్నైజ్, బట్ ఓన్లీ ద సక్సెస్ కెన్ బి రికగ్నైజ్డ్. కానీ ప్రతి సక్సెస్, నువ్వు ఒకవేళ సక్సెస్ కావాలి అంటే నీ సిద్ధపాటుతోటే ఉంటుంది. ఈ సిద్ధపాటు ఎక్కడ చేస్తావు? వేర్ యూ విల్ డూ అంటే ఇట్ విల్ ఆల్వేస్ బి అలోన్. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరి జీవితంలో నువ్వు ఎలా అయితే జీవిస్తున్నావో, నువ్వు ఎవరు కనపడనప్పుడు నువ్వు దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నావో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచన విధానం ఎలా ఉన్నదో దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఎందుకనగా అంటే దట్ ఈజ్ వేర్ గాడ్ లుక్ ఎట్. మనుషులు మాత్రము పైరూపమును లక్ష్య పెడతారు, కానీ దేవుడు ఏం చూస్తాడంట, నీ హృదయ ఆలోచనలు జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదుని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అని చూస్తే, మొదటి సమయంలో 16వ అధ్యాయంలో మనుషులంట పైరూపమును లక్ష్య పెడతారు, కానీ దేవుడు ఏం చూస్తాడంట, హృదయముని లక్ష్య పెడతాడు. అందుకొరకే మన సిద్ధపాటులో, మన ప్రతి ప్రణాళికలో, ఎవ్రీ ప్లాన్ వాట్ ఎవర్ వి డూ, మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మన స్వబుద్ధిని ఆధారపరుచుకొనక. అందుకొరకే సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడింది అంటే చూడండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా.
యెహోవా యందు నమ్మిక ఉంచినట్లయితే, ఇంకొక మాట, ఆధారకర మాట మనకు 16:3 ఉంటుంది సామెతల్లో, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. నీ దినము నీకున్న పని భారము కానీ, నీ సిద్ధపాటు కానీ, నీ ఆలోచన కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఎప్పుడైతే ఉంచుతావో, హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు ఉంచుతావో, దేవుడు దాన్ని సఫలపరుస్తాడని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. నువ్వు సిద్ధముగా ఉండాలి. ఈ దినము ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన మందిరానికి వచ్చేసావు. కొంతమంది ఆదివారం అని అలవాటు ప్రకారంగా వచ్చారు, నేను ఆదివారం మందిరానికి వెళ్ళాలని. రెండో వారు ఏదో పరిస్థితి బాగలేకనో, లేకపోతే నేను దేవునితోటి ఈ దినం ప్రార్థన చేయాలనో, నా స్థితిని దేవునికి మొరపెట్టాలనో దేవుని సన్నిధికి వస్తారు. లేకపోతే ఎవరో ఫ్రెండ్ తీసుకొని వస్తే ఈరోజు వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలా ఉంటుందో చర్చ్ చూద్దామని వచ్చేవారు ఉంటారు. కానీ నువ్వు ఎలా వచ్చినాను నీ రాకట మాత్రము దేవునికి తెలిసే ఉంటుంది, నీ ప్రణాళిక దేవునికి తెలిసే ఉంటుంది, నీ ఆలోచన దేవునికి తెలిసే ఉంటుంది. ఈ దినము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావని, ఆయన నీ ప్రతి ఆలోచన, నీ యొక్క ఉద్దేశము దేవుడు ఎరుగుతాడని, ఆయన తెలుసుకుంటాడని నువ్వు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏ సిద్ధపాటుతో ఆయన సన్నిధిలో ఉన్నావు, ఏ సిద్ధపాటుతో ఈ లోకంలో జీవిస్తున్నావు, ఏ సిద్ధపాటుతో నీ ప్రయాణం ఉన్నది అని దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి నిమిషము నీవు ఏం ఆలోచించాలంటే, అయ్యా ఎస్ మై లార్డ్, నా ప్రయాణము నీ వైపేనైనా, నా చిత్తము నీదేనైనా, నా జీవితము నీకే సమర్పిస్తున్నాను, ఎస్ మై లార్డ్. ఎప్పుడైతే అటువంటి హృదయం కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుడు నువ్వు చేసిన సమస్యమును దాన్ని ఏం చేస్తాడు, సఫలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. నేను వాక్యంలో ముందుకు వెళ్ళడానికి సమయం లేదు, అయితే చిన్న విషయం చెప్పి ముగిస్తా. నేను యవ్వన కాలంలో నేను త్వరగా ఒక చిన్న ఛాలెంజ్ నేను తీసుకునేది. ఏం ఛాలెంజ్ అంటే, ఆ కాలంలో నేను 1992 బ్యాచ్, ఇప్పుడు పుట్టారో లేదో, ఆ కాలంలో 10th చదివా. సో ఆ పీరియడ్లో మా యొక్క ఫ్యామిలీలో రిలేటివ్స్లో అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పుడు, ఎవరో మా తాతలు సేవలో ఉన్నప్పుడు, కొంతమంది ఉన్నప్పుడు, అయితే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు పట్టుకోవడంలో మా వాళ్ళంతా దిట్ట. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే, ఎవరు అన్ని క్లియర్ అవుతారు, అన్నీ త్వరగా పాస్ అయ్యి బయటకు వెళ్తారు, లేకపోతే ఫెయిల్ అయ్యేది. అప్పుడు చాలా టఫ్ ఉంటుండే ఎగ్జామ్స్. నేను ఒకటే పెట్టుకున్నాను, ఐ షుడ్ పాస్ ఇన్ ఆల్, దీని ఏమంటారు, 10th కానీ ఇంటర్ కానీ అన్ని లెవెల్స్లో ఎక్కడ ఫెయిల్ కాకుండా పాస్ కావాలని ఆశ ఉండే నాకు. అయితే బై గాడ్ గ్రేస్ ఐ పాస్డ్ ఎవ్రీథింగ్ టిల్ MBA ఆల్సో ఐ క్లియర్డ్ ఇట్ అప్. కానీ నాకు మాత్రము నేను దేవుని ఆలోచనలు కాకుండా లోకపరమైన ఆలోచనతో ముందుకు వెళ్ళిన వాడిని. దులోకములో, ఎందుకంటే మనకు అవసరం వచ్చినప్పుడే మనం ఎప్పుడు ఎవరిని వాడతాము, ఎమర్జెన్సీ డయల్. ఏదండి ఎమర్జెన్సీ డయల్ మనకు మన జీవితంలో? దేవుడు. ఎమర్జెన్సీ కాదు, ఎమర్జెన్సీ డయల్ నువ్వు ఎప్పుడైతే దేవుని పెట్టుకున్నావో దేవుడు నీకు ఆన్సర్ చేస్తాడు. కానీ వాళ్ళు ఆశీర్వదింపబడరని జ్ఞాపకం చేసుకోండి. యువర్ ఎవ్రీ డే యూ షుడ్ కమ్యూనికేట్ విత్ గాడ్. నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అందుకొరకే నీ స్వబుద్ధిని ఆధారపరుచుకొనక నీవు పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో, ఎస్ మై లార్డ్, నీ ఆలోచన కానీ నీ ప్రణాళిక కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఉంచినట్లయితే దేవుడే నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిని దేవునికి ఎప్పుడైతే నువ్వు వివరించినప్పుడు, అయ్యా నా స్థితి ఇలా ఉన్నది, అందుకని నువ్వు విరిగి నలిగిపోయినా కూడా ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యా నేను ఇంత లేటుగా నేను తెలుసుకున్నాను కదా అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఆ దేవుడు అయినా కూడా ఆదరించే దేవుడు అని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. టుడే ఈ దినము ఆయన సన్నిధికి వచ్చారు, ఎస్ మై లార్డ్. కొంతమంది సిద్ధముగా వచ్చారు, సిద్ధపాటుతో ఉన్నారు. కొంతమంది ఇంకా సిద్ధపాటుగా లేరనుకోండి. దేవుడు ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు, ఎస్ మై లార్డ్. ఈ దినమయ్యా నీ వాక్యము ఏదైతే మేము వింటున్నామో, ఈ వాక్యము ద్వారా మా హృదయాలు ఏదైతే బలపరచుకోవాలనుకుంటున్నామో, అయ్యా ఈ వాక్యము ద్వారా మా జీవితాలలో నువ్వు గొప్ప కార్యం చేస్తావని మేము ఆశ కలిగి ఉన్నామో, అటువంటి మాటలు మాకు వినులాగా, మా హృదయంలో నాటబడులాగా నువ్వు చెయ్యి తండ్రి అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అటువంటి సిద్ధపాటు ఉండాలి.
ఎప్పుడైతే నువ్వు సిద్ధముగా ఉన్నప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. ద రెడీ ఫీల్డ్. ఏం కావాలండి దేవునికి? రెడీ ఫీల్డ్. వాక్యం ఒకటే, వినేది అనేకులు, కానీ ఆశీర్వదింపబడ్డవారు కొందరే. అందుకొరకు కింద మాటలు ఏమని రాయబడుతుందంటే 22 మత్తయి 22:14 పిలువబడవారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. విత్తవాడు విత్తుతూనే వింటాడు, వాక్యమును మీరు వింటూనే ఉంటారు, కానీ ఈ దినము మీ సిద్ధపాటే మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ద రెడీనెస్ ఆఫ్ యువర్ హార్ట్ విల్ గివ్ యూ బ్లెస్సింగ్. The readiness for receiving the word, God will bless you. The readiness. Yes, my Lord, I am ready. I am prepared for today in your presence to worship you. అయ్యా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి కోసమై, అయ్యా నీ బల్లలో నీ శరీరంలో నేను పాల్గొనడానికి కోసమై, ప్రతి దినము నైనా నిన్ను నీ నామముని జ్ఞాపకం చేసుకొని నిన్ను బహుగా దీవించి నిన్ను నీ నామమును స్తుతించడానికి కోసమై నీ సన్నిధికి నేను వచ్చానయ్యా. నీ పక్క వారిని కాదు, నీ స్థితిని ఇక్కడ ఉన్నది కాకుండా నువ్వు ఎప్పుడైతే అటువంటి హృదయం కలిగి ఉంటావో ఆయన సన్నిధిలో ఈ దినం జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. గాడ్ గోయింగ్ టు స్పీక్ టు యూ. ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, ఆయన ఆరాధనలో నీతో మాట్లాడతాడు, నీ హృదయంని కదిలించే ఆయన గొప్ప ఆదరణ నీకు దయచేస్తాడు. అందుకొరకే యెషయా గ్రంథం 40:29 రాయబడిందంటే, సొమ్మసిల్లిన వారిని బలమిచ్చువాడు ఆయనే. ఆయన ఏం చేస్తుంటాడంట? సొమ్మసిల్లిన వారిని బలమిస్తాడు. ఈ దినము ఒకవేళ ఈ దినము నువ్వు సొమ్మసిల్లి ఉన్నావా, దేవుని యందు నువ్వు ఆశ కలిగి ఉన్నావా, ఆయన శక్తి నిమిత్తమై నువ్వు ఆశ కలిగి ఉన్నావా, దేవుడు ఈ దినము నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ దినము ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను, దేవుని సన్నిధిలో ఉన్నావని, ఆయన నామముని నువ్వు గణపరచడానికి కోసమై, ఆయన నామముని నువ్వు ఆయన నామందు నువ్వు ఆదరణ పొందడానికి కోసమై ఆయన సన్నిధులు ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి దేవుని నామమున విన్నవిస్తున్నాను.